హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ లో మౌనిక గారు కుడ్ కి ఇంకా మైట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పండి అన్నారు. వీటి రెండింటిపైన డిఫరెన్స్ ఏంటో ఈ రోజు టాపిక్ లో తెలుసుకుందాం. కుడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? పాస్ట్ లో చేయగలిగాను, అది ఏదైనా సరే పాస్ట్ ఎబిలిటీ అనమాట. నేను వెళ్ళగలిగాను, నేను ఆమెతో మాట్లాడగలిగాను, నేను చూడగలిగాను. ఇలా గలిగాను అనే సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం కుడ్ అనేది యూజ్ చేయాలి. అలాగే పై స్థాయిలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండని, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళతో కూడా పొలైట్ గా మాట్లాడడానికి మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం. బేసిక్ కుడ్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళగలిగాను, చూడగలిగాను, మాట్లాడగలిగాను, ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. పొలైట్ గా మాట్లాడడం అనేది అడిషనల్ అనమాట మనకి. ఓకేనా? కుడ్ యూ గివ్ దాట్, కుడ్ యూ ఆన్సర్ దాట్. ఇలాంటివన్నీ ఆప్షన్ అనమాట, అడిషనల్ గా మనం ఇది యూజ్ చేస్తాము. ప్రాపర్ మీనింగ్ వచ్చేసి కుడ్ది వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, ఈ మీనింగ్ వస్తుంది అనమాట. అలాగే మైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెళ్ళొచ్చు, తీసుకురావచ్చు, మాట్లాడవచ్చు, పంపించవచ్చు. ఇది మన పాజిబిలిటీ ఉండదు అనమాట. ఇది 100% గ్యారంటీ ఉండదు అనమాట. 40% ఆఫ్ గ్యారంటీ ఉంటుంది. అది వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది పంపించకపోవచ్చు. అలాంటి సెంటెన్సెస్ అప్పుడు మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను మాట్లాడగలిగాను, ఐ కుడ్ స్పీక్. నేను మాట్లాడవచ్చు, ఐ మైట్ స్పీక్. అతను పంపించగలిగాడు, హీ కుడ్ సెండ్. అతను పంపించవచ్చు, హీ మైట్ సెండ్. నేను నేర్చుకోగలిగాను, ఐ కుడ్ లెర్న్. అతను నేర్చుకోవచ్చు, హీ మైట్ లెర్న్. ఈ రకంగా మీరు కుడ్ ని ఇంకా మైట్ ని యూజ్ చేయొచ్చు. ఫైనల్ గా కుడ్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను. అలాగే పొలైట్ గా మాట్లాడడానికి కూడా మనం కుడ్ అనేది యూజ్ చేస్తాం. మైట్ వచ్చేసి వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు, మాట్లాడొచ్చు. ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయడానికి మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.